2024 ఫిబ్రవరి నెల 16 నుండి 29 వరకు సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ సూర్యుడు సప్తమంలో బాగాలేడు, అంటే సూర్యపుత్రో యమశ్చ సహా. సూర్యుడు కుమారుడు శని. ఆ సూర్యుడు శనితో కలిసి ఉన్నాడు. అది పూర్తిగా విరుద్ధమైనటువంటి సమయం. ఈ రాశికి రవి, శని, శుక్రుడు, రాహువు, కేతువు. రవి, శని, శుక్రుడు, రాహువు, కేతువు. ఈ 5 గ్రహాలు, శుక్రుడితో సహా 5 గ్రహాలు. రవి, శని, రాహువు, కేతువు, శుక్రుడు. ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ 5 గ్రహాలు బాగాలేవు. బాగున్న గ్రహాలు ఏమిటంటే కుజుడు, బుధుడు, గురువు. ఈ 3 గ్రహాలు బాగున్నాయి. అయితే మూలం చెప్పాలా ఇంతవరకు? ప్రతి వాళ్ళకి కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బంది నెలల్లో కలిగే లక్షణాలు బాగా ఉన్నాయి. అవసరం ప్రతివాడికి కూడా డబ్బుతో అవసరం పని. కాబట్టి ఈ అవసరం కోసమని చేయరాని పనులు చేయకూడదు. డబ్బు కోసం ఆశపడకూడదు. ఇప్పుడు చాలామంది ఉన్నారు, 100కి 20 రూపాయలు వడ్డీ. మొన్న నాకు తెలిసిన అతనికి ఇచ్చాడు, 100కి వారానికి 20 రూపాయలు వడ్డీ, నెలకి 80 రూపాయల వడ్డీ. అంటే తీసుకున్నంత దాదాపు నెలకు అవుతుంది. అంటే మొదటి వారంలో 20 రూపాయలు వడ్డీ కట్టకపోతే దానికి మళ్ళీ వడ్డీ పడుతుంది, అసలు వడ్డీకి వడ్డీ పడుతుంది. ఈ విధంగా పీకు తినేవాళ్ళు ఎక్కువైనారు. అది గుర్తుపెట్టుకోండి. అవసరానికి ఎట్లా పడితే అట్లా, ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేయడం మంచిది కాదు. ఒకటే చెబుతున్నా, ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని తిన్నా తప్పు లేదు, కారం లేకపోయినా. అప్పుల జోలికి పోవద్దు. కష్టపడి బతకడానికి చూడండి. ఈ రాశి వాళ్ళు, ఎందుకంటే మేషం దగ్గర నుంచి మీనం వరకు ఉన్నటువంటి రాశుల్లో సూర్యచంద్రులు ప్రధానమైన గ్రహాలు. సూర్యచంద్రులకే కష్టం వచ్చింది. చూడండి, సూర్యచంద్రులకే కష్టం వచ్చిందంటే మంచి వాళ్ళకే కష్టం వచ్చిందని చెప్తున్నా. దుర్మార్గులకి సుఖం వచ్చింది, దుర్మార్గులకి పట్టరాని ఆనందం వచ్చింది. వాడు ఏదైనా చేస్తాడు. ఒకప్పుడు కంసుడు మేనల్ని పైకి విసిరేసి కింద కత్తి పెట్టి నరికి చంపాడు రాక్షసుడు. దుర్మార్గులకి అట్లాంటి పనులు ఆనందం, కష్టపడే వారికి బాధ ఎక్కువ. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కానీ సింహరాశి వాళ్ళు కానీ తగిన జాగ్రత్తలు చాలా అవసరం. ఈ రాశుల వాళ్ళు వివాహాది శుభకార్యాలు చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా పరిశీలించి చేసుకోవాలి. ఏమాత్రం తొందరపడి ఒక్క అడుగు వేసినా కూడా వివాహ జీవితం ఎట్లాంటిదంటే చివరంకం దాకా కూడా వివాహ సంబంధం బాగుండాలి. అక్కడ ఏదైనా తేడా వస్తే జీవితం మొత్తం వృధా అయిపోతుంది. ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలంటే జాగ్రత్తగా జాతకాలు చూపించుకొని చేసుకోవాలి. ఏదైనా అనవసరమైన పనులకు పోకూడదు. వ్యాపారం చేసేవాళ్ళకి బాగున్నది, కానీ ఎప్పుడూ చేస్తున్న వ్యాపారమే కానీ కొత్త వ్యాపారాలు పోవద్దు. గురువు కూడా బాగున్నాడు, విద్య బాగుంది, ఉద్యోగం బాగుంది, కానీ ఉన్న చోటు నుంచి వెళ్ళకూడదు. ఇక్కడికంటే కొత్తది బాగుందని చెప్పావు కదా, కొత్త ఉద్యోగానికి పోతున్న అక్కడికి బాగా సంపాదించుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు. కుజుడు, గురువు, శని, ఈ 3 గ్రహాలకు ఒక విషయం చెప్పారు. ద్వాదశాస్తమ జన్మస్థం శని మంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ఇప్పుడు శని, కుజుడు, శని పూర్తిగా బాగాలేడు. ఈ శని బాగా లేకపోతే ఏంటి? అందులో 9 శని, 7 శని ఉన్నాడు. ఆ శని వల్ల వచ్చే నష్టం ఏమిటంటే ఎక్కడికన్నా వెళ్ళినట్లయితే చాలా నష్టం జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బయటికి వెళితే ఎక్కువ నష్టపడతాం.
అయితే ఉన్న చోట కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే ఉన్న చోటే నిలదొక్కుకోవాలి. వ్యాపారంలో పెద్దగా లాభం లేకపోయినా ఉప్పేసుకొని తినడానికైనా సరిపోయే ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశివాళ్ళు జాగ్రత్తగా ఉన్నదాంట్లోనే జాగ్రత్తగా కాలం గడుపుకోవాలి. ఇప్పుడు పంచపక్ష పరమాన్నాలు తిన్న అన్నమే కాస్త ఉప్పు కారం వేసుకొని తిన్నా కడుపు నిండుతుంది. పంచపక్ష పరమాన్నాలు తింటే ఉప్పు కారం వేసుకొని తినే అన్నం కంటే ఎక్కువేం తినం, మన కడుపు పట్టిందే తింటాం. కాబట్టి అది గుర్తుపెట్టుకొని వైభవాల కోసం ఆలోచించద్దు. కష్టమైనా కూడా ఇష్టంతో చేయాలి. ఇట్లా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఇబ్బంది లేదు. ఈ రాశి వాళ్ళకి రాహుకేతువులు బాగాలేదు, కాలసర్పదోషం. అందువల్ల మనకు ఎంత మంచిగా ఉండే అంత మేలు చేసినట్లుగా మాట్లాడేవాడు ఖచ్చితంగా ద్రోహం చేస్తారు. ఇది తప్పురా, ఇట్లాంటి పని చేయబాగారా అని తిట్టి చెప్పేవాడు మంచి చెబుతాడు, మంచి మార్గం చూపిస్తాడు. వాడి మాట గిట్టదు, నన్ను తిట్టాడు, నా తండ్రి తిట్టాడు, రోషం. ఎందుకు తిడతాడు? నువ్వు తప్పు చేస్తే తిడతాడు. తప్పు చేయబాకరా, సక్రమంగా ఉండడానికి చెబుతాడు. పక్కన ఇంకో స్నేహితుడు ఎవడో ఉంటాడు, అరే మీ నాన్న తిడుతున్నాడు ఎందుకు రారా, మన ఇంట్లో ఏదో చేద్దాం అంటాడు. వీడి కొంప వాడు ముంచుతాడు. ఈ రాహుకేతువులు అట్లాంటి గ్రహాలు. ఈ రాహుకేతు వల్ల సూర్య చంద్రుడు ఇద్దరు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. తెలుసు మనకు. సూర్యకిరణాలు ఒక సెకండు భూమి మీద పడకపోతే చాలా కష్టం వస్తుంది. అటువంటి కష్టంలో సింహరాశి ఉన్నది. ఈ రాశి వాళ్ళు శుక్రుడికి, శనికి, రవికి, రాహువుకి, కేతువుకి ఈ గ్రహాలకు జపాలు చేయించుకొని కేతువుకు ఉలవలు, కుజుడికి శుక్రుడికి అలచందలు, శనికి నల్ల నువ్వులు, రవికి గోధుమలు, రాహువుకి మినుగులు ఇవి దానం ఇవ్వండి. తర్వాత ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేసుకోండి. శివుడికి చండీ ప్రదక్షిణం అంటారు. గుళ్ళో అర్చకుడిని అడిగితే చండీ ప్రదక్షిణం ఎట్లాగో చెబుతారు. అక్కడ బ్రాహ్మణులు ఎవరైనా చెబుతారు. చండీ ప్రదక్షిణం చేయండి. ఆ చండీ ప్రదక్షిణం చండీశ్వరుడు అనగా అభిషేకం చేస్తే వచ్చేటువంటి తీర్థం ఆ చండీశ్వరుడు అంటారు. శివాలయంలో ప్రసాదం ఇంటికి తాగకూడదంటారు. కానీ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ చండీశ్వరుడు చూపిస్తే ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళచ్చు. చండీశ్వరుడి అనుమతి కావాలి. కాబట్టి ఈ చండీ ప్రదక్షిణం చేసి కనీసం నెల 15 రోజులు చేయించుకోలేకపోయినా సోమవారాలైనా అభిషేకం చేయించుకోండి మీ గోత్రనామాలతో. రోజు అభిషేకం చేసే సమయానికి అక్కడ ఉండండి. పైన ప్రత్యేకించి ఒక విషయం చెబుతూ ఉన్నాను. దేవుడు అనేవాడు అందరికీ ఒకటే దేవుడు, అది మాత్రం నిఖరం. అయితే నా దేవుడు ఎక్కువ, నీ దేవుడు తక్కువ అనేటువంటి విచక్షణాభావం చూపించుకొని గొడవలు పడుతున్నారు. ఇప్పుడు వస్తున్నది ఏంది? మతం మీద మతద్వేషం, కులం మీద కులద్వేషం. ఇవి కాదు మనకు ప్రధానంగా కావాల్సింది. ప్రతి మతం వాళ్ళు కూడా సూర్య చంద్రులను చూసే పండుగ చేస్తున్నారు. అది మాత్రం బాగా గుర్తించాలి. సూర్యచంద్రుడే దేవతలు. ఆ సూర్యచంద్రుడు సక్రమంగా లేకపోతే మనం బతకలేము. కాబట్టి ప్రతిరోజు మనకు కనబడే భగవంతుడు సూర్య భగవానుడు. ఆయన ఉదయించే లోపల లేచి సూర్యుడికి ఎవరైతే నమస్కారం చేస్తారో ఎన్ని కష్టాలున్నా తొలగిపోతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు బాగా కష్టతరమైన టైం కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి జాతకం చూపించుకొని తగిన శాంతులు చేసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే పెళ్ళిళ్ళు కాలేదు, సంబంధాలు దొరకటం లేదు, ఆడపిల్ల అసలు దొరకటం లేదు, దొరికిన సంబంధం చాలేని పెళ్ళిళ్ళు చేసుకోవటం, అన్యకులాల్లోకి పోయి పెళ్ళిళ్ళు చేసుకోవటం ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీ జాతకంలో ఉన్న లోపం ఏదో తెలుసుకొని చేయించుకోవటం, భగవంతుణ్ణి నమ్మటం, ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించడం, ఇది చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది మాత్రం రాదు.